హాయ్ మాస్టరు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మొత్తానికైతే వినాయకుడి నిమజ్జనం అయితే అయిపోయింది. ఏదో ఒక చిన్న ఫీలింగ్ కదా, అబ్బా ఇన్ని రోజులు హ్యాపీగా మండపం దగ్గరికి వెళ్ళి కాసేపు ఆ పాటలు వినడం, తర్వాత దానికి భజన చేసుకుంటూ ప్రతిరోజు అలా బొట్టు పెట్టుకొని ప్రసాదాలు తీసుకోవడం, అందరితో సరదాగా ఉండటం బాగా అనిపిస్తుంది. బట్ 10-11 డేస్ తర్వాత నిమజ్జనం అయిపోయాక మళ్ళీ ఆ సాడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ప్రతి ఇయర్ ఉండేది ఇది, అదే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఈ పాట భలే ఫేమస్ అయింది కదా, జై గణేష జై గణేష. విన్నారా? మీ మండపం దగ్గర కూడా పెట్టారా? ఇది మ్యాక్సిమం అయితే పెట్టే ఉంటారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ శాతం ప్రతి మండపం దగ్గర ఆల్మోస్ట్ నేను విన్న పాట అయితే ఇది. ఒరే ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఓటింగ్ కోసం కదరా నేను వచ్చింది అంటే. ఎస్, ఓటింగ్ కూడా చెప్పుకుందాం ఇప్పుడు. అండ్ ముందుగా చూసుకుంటే మణికంఠకు నాకు తెలిసి దురదృష్టాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడా అన్నట్టయితే అయిపోయింది ఇప్పుడు ఆయన పరిస్థితి. అసలు ఆయన అంత నేరమేం చేశాడు? అసలు ఏమన్నా మర్డర్ ఏమని చేశాడా, లేకపోతే మన కుంభకోణాలు ఏమని చేశాడా? ఈ రేంజ్లో పబ్లిక్ స్ట్రిక్ట్గా రెఫ్యూజ్ చేయడానికి, ఒకేసారి చిచే అన్నట్టుగా దూరం వెళ్ళిపోవడానికి అంతగా ఏం పని, ఎందుకు తప్పు చేశాడు, ఎందుకు అంత జనాలంతా నెగిటివ్ అయ్యారనేది నాకు తెలియట్లేదు. ఇప్పుడు నో డౌట్ యష్మితో ఏదైతే ఆ హగ్ ఏదైతే చేసుకున్నారో అది బాగా పబ్లిక్లో బాగా నెగిటివ్ వెళ్ళిపోయి దడేల్మని పడిపోయింది. ఒకేసారి ఓటింగ్ కుదేలైపోయింది మొత్తం. అంటే నో డౌట్ ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్నా కూడా, కంపారిటివ్లీ సెకండ్ పొజిషన్లో ఉన్నా కూడా ఓటింగ్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఎప్పటికప్పుడు. విష్ణుప్రియతో పోల్చుకుంటే మణికంఠకి ఇంతకుముందు యాక్చువల్లీ ఓటింగ్ ఓపెన్ అయినప్పుడు జస్ట్ 4% డిఫరెన్స్ మాత్రమే ఉండేది. 4% డిఫరెన్స్ ఉన్నప్పుడు ఓకే, విష్ణుప్రియ లాంటి ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫేమ్ ఉన్న కంటెస్టెంట్ జస్ట్ 4% అంటే మణికంఠ గేమ్ చాలా బాగుందనమాట. సో ముందుకి ఇంకా ప్రాపర్గా తను ఉంటే, ప్లాన్డ్గా ఉంటే డెఫినెట్లీ విష్ణుప్రియకి ఇంకా క్లోజ్గా వెళ్ళి క్రాస్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం అన్నట్టుగా అనుకున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. బట్ ఇప్పుడు మళ్ళీ ఆ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్లీ యష్మిని ఏదైతే హక్ చేసుకున్నాడో దానివల్ల నెగిటివిటీ అనేది వస్తుంది అన్నట్టుగా మనం చూడాలన్నమాట. అసలు అంత నెగిటివిటీ రావడానికి అందులో ఏముంది? ఒక ఫ్రెండ్ అనుకొని హక్ చేసుకున్నాడు, ఏమన్నా ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేయని చోట కాకుండా ఏదన్నా టచ్ చేశాడా, లేకపోతే రాంగ్గా ఏదన్నా మాట్లాడా, ఏ రకంగా అది అయింది, లేకపోతే ఏమైనా ట్రాక్ నడపాలని చూశాడా? ఎలా? అది ప్యూర్ ఫ్రెండ్షిప్పే కదా, ప్యూర్ ఫ్రెండ్షిప్ కాబట్టి ఒక ఫ్రెండ్ తను ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది అని తెలుసుకొని తన నామినేషన్ పాయింట్లో మటుకు చాలా స్ట్రాంగ్ ఉన్న మనిషి పక్కకెళ్ళి నామినేషన్స్ అయిపోయాక సరే అది ఓన్లీ నామినేషన్స్ వరకు నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటా అన్నట్టు ఫ్రెండ్ బాధపడుతుంటే మళ్ళీ వెళ్ళి ఓదార్చాలని చూశాడు. ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా నామినేషన్స్లో తన బాధ్యత ఏంటి అనేది అది అక్కడ నెరవేర్చాడు. అండ్ నామినేషన్స్ అయిపోయాక ఒక ఫ్రెండ్గా నా బాధ్యత ఏంటి అంటూ యష్మిని ఓదార్చే విషయంలో కూడా తను ఉన్నాడు. సో వాళ్ళు అటు ఇటు ఫ్రెండ్గా తన డ్యూటీ చేశాడు, నామినేషన్స్లో ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా తన డ్యూటీ చేయాలి కాబట్టి అక్కడ కూడా పర్ఫెక్ట్గా చేశాడు. అండ్ అది అంత ప్రొజెక్ట్ చేసి భూతద్దంలో చూపించాలని ఎందుకు ట్రై చేస్తున్నారు? ఇప్పుడు యష్మి కూడా తను ఇంటెన్షనల్గా ఇప్పుడు మణికంఠతో లొల్లైంది కాబట్టి ఇది చాలా పెద్దగా పోర్ట్రే చేయాలని చూస్తుంది. అండ్ ఉమెన్ కార్డ్, ఆబ్వియస్లీ ఉమెన్ కార్డ్కి సొసైటీ ఎప్పటికప్పుడు ఇలా పడుతుంది కాబట్టి, ఇలా నిజంగా పడుతున్న ఎంతోమంది అబ్బాయిలు ఇలా రాంగ్ ప్రొజెక్ట్ అవ్వడంతో సొసైటీలో వాళ్ళ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల నిజంగా వాళ్ళ స్టఫ్ ఉన్నా కూడా ఇలా కుదేలవడం అయితే జరుగుతుందన్నమాట. నాకు నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తే ఇప్పుడు నో డౌట్ ఇప్పుడు నేను అందరిలాగే యష్మిని నేను పొగిడి మణికంఠని తిడితే నాకు హ్యాపీగా కింద పాజిటివ్ కమెంట్స్ ఎన్నో వస్తాయి. బట్ నేను చేసేది అది కాదు కదా, నా మనసు ఒప్పుకోవట్లేదు చెప్పడానికి. ఒక అబ్బాయిని అన్నెసరిగా, నిజంగా పడుతున్న అబ్బాయిని ఇలా చేసి ఎవరో అన్నెసరిగా ఉమెన్ కార్డ్ ప్లే చేస్తుంటే అది నాకు చాలా బాధేస్తుంది మణికంఠని చూస్తుంటే. నాకు మణికంఠ ఏమి నా చుట్టం కాదు, నా ఫ్రెండ్ కాదు, నాకు డబ్బులు లేదు, ఏ సంబంధం లేదు. కేవలం ఒక సాటి మనిషిగా మాత్రమే, సాటి మగ మనిషి అని కూడా అనట్లేదు, కేవలం సాటి మనిషిగా మాత్రమే నేను ఇలా రియాక్ట్ అవుతున్నాను. ఆ మణికంఠ ప్లేస్లో ఇంకో అమ్మాయి ఉన్నా కూడా, ఇదే పొజిషన్లో అమ్మాయి ఉంటే ఖచ్చితంగా నేను ఇలాగే మాట్లాడతాను. ఎనీవే చూసుకుంటే టాప్ పొజిషన్లో మణికంఠ విష్ణుప్రియ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది. 28% మ్యాక్సిమం ఓటింగ్తో అయితే తను ఉందన్నమాట. మణికంఠ కంపారిటివ్లీ చూసుకుంటే మార్నింగ్ 19-20 అక్కడ ఊగిసలాడేవాడు, ఇప్పుడు ఇంకా 1% తగ్గింది. 1% తగ్గడం అంటే అది ఎంత ఇది తెలుసు, ఎందుకంటే ఇప్పటికే 4% డిఫరెన్స్ ఉండాల్సింది 9% డిఫరెన్స్కి వచ్చింది. ఎంత డ్రాస్టిక్గా తగ్గినట్టు. ఈ డ్రాస్టిక్లో మళ్ళీ ఇంకో 1% తగ్గడం, 18లో రావడం అనేది ఎంత బాధేస్తుంది చెప్పండి. సో
ఇంకా ఆడియన్స్ మణికంఠని యాక్సెప్ట్ చేసేలాగా లేరు. ఇప్పుడు నిన్న ప్రోమోలో మణికంఠ హగ్ చేసుకున్నట్టుగా మనకు వేశారు, కానీ ఎపిసోడ్లో అది కట్ చేశారు. ఎందుకు కట్ చేశారు? ఎందుకంటే మణికంఠకి ఈ లెవెల్ నెగిటివిటీ వస్తుంది. ఇంత నెగిటివిటీ వస్తుంటే పాపం కుర్రోడు ఇంకేమైపోతాడు, బయటికి వెళ్ళిపోతాడేమో, అదే స్టఫ్ ఉన్న కంటెస్టెంట్ ఇలా వెళ్ళిపోతాడని బిగ్ బాస్ వాళ్ళే ఆలోచించి ఎపిసోడ్లో అయితే అది వేయలేదు. బిగ్ బాస్ వాళ్ళు వేయకున్నా కూడా ఆడియన్స్ మటుకు అది గుర్తుపెట్టుకొని ప్రాపర్గా మణికంఠని అవాయిడ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు మణికంఠని అవాయిడ్ చేస్తూ ఎవరికి ఓటేస్తున్నారు? యష్మికి ఓటేస్తున్నారా ఏంటి? ఇప్పుడు యష్మికి ఓటేస్తే తద్వారా యష్మి డౌట్ లేకుండా ఈ వీక్ సేవ్ అయ్యే ఒక పరిస్థితుల్లో ఉండడం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో యష్మి ఈ వారం సేవ్ అవ్వబోతుంది. అఫ్కోర్స్ తను డేంజర్లో ఉన్న బిగ్ బాస్ వాళ్ళు ఎలాగో బయటికి పంపించారు, ఆమె ఇచ్చే కంటెంట్ అలాంటిది కాబట్టి. కానీ సేవ్ అయ్యే ఓటింగ్ కూడా తనకు వస్తుంది అనుకుంటే సొసైటీ ఎలా అయిపోయింది చూడండి అసలు. సో ఒక అమ్మాయిని అట్లా సెక్షువల్గా అట్లా చేస్తున్నాడేమో అనే ఆ వైబ్ వచ్చిన ఇన్సిడెంట్లో అసలు నిజమేది అనేది కనుక్కోకుండా ఒక అమ్మాయిని అబ్బాయి ఇట్లా ఇబ్బంది పెట్టాడు అనమాట. కథంరా ఏసేరా అన్నట్టుగా ఇమీడియట్గా అబ్బాయి మీద అందరూ కత్తులు పట్టుకొని బయలుదేరుతారు. అమ్మాయి మీద కంప్లీట్ సింపతి అనేది చూపించడం మొదలు పెడతారు. బట్ నిజాన్ని ఏంటో తెలుసుకుంటే కంప్లీట్గా ఫ్యాక్ట్స్ తెలిసే అవకాశం అయితే ఉందని ఎప్పటికీ నో డౌట్. నాకు ఈ వీడియో కింద కూడా యాస్టీస్గా నెగిటివ్ కమెంట్లు వస్తూనే ఉంటాయి. బట్ ఆ కమెంట్స్కి భయపడి నేను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పకుండా ఏదో లైకుల కోసం, వ్యూస్ కోసం యష్మిని పొగిడి మణికంఠన్ తిట్టే క్యారెక్టర్ అయితే నాదైతే కాదు. మేబీ ఇలా ఉండడం వల్ల నాకు బీభత్సమైన వేరే వాళ్ళకు ఉండే వ్యూస్ కానీ మిగతావి కానీ నాకు ఉండకపోవచ్చు. బట్ నో ప్రాబ్లం. నా క్యారెక్టర్ని దేనికోసం చంపుకునే కైండ్ ఆఫ్ నేచర్ అయితే నాదైతే కాదు. సో ఎనీవే చూసుకుంటే వీళ్ళ ఇద్దరు తర్వాత నైనిక థర్డ్ పొజిషన్లో 11% ఓటింగ్తో అయితే ఉంది. నైనిక అండ్ కిరాక్సీతో ఆల్మోస్ట్ సిమిలర్. యాక్చువల్లీ నిన్న చూసుకుంటే కిరాక్సీతో థర్డ్ పొజిషన్లో ఉంది, కానీ ఇప్పుడు నైనిక థర్డ్కి వచ్చేసింది. సో కిరాక్ కంటే కూడా జనాలు ఇప్పుడు నైనిక మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది మొదలు పెట్టారన్నమాట. సో ఇది చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే కిరాక్ సీత నో డౌట్ చాలా ఇష్యూస్లో తను ఇన్వాల్వ్ అవుతుంది. నిన్న చూసుకున్నా కూడా ఇది మన ఏదైతే టాస్క్ పెట్టారో ఫోటో టాస్క్లో ఆ సంబంధించిన టాస్క్లో ఏమో సంచాలకగా ఉంది. సంచాలకగా పర్లేదు అని అనిపించినా కూడా కిరాక్ సీత ఇప్పుడు నైనిక ఏంటంటే తను ఎక్కువగా కనబడట్లేదు, ఎక్కువగా మాట్లాడే ఒకటి రెండు మాటలు కూడా చాలా అర్థవంతంగా ఉంటున్నాయి. అర్థవంతంగా ఉండే మాటలకి జనాలు అట్రాక్ట్ అయ్యి ఇక్కడ ఓట్లు వేసినట్టుగా అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. నైనికాకి ఇప్పుడు 11% ఉంటే కిరాక్ సీతకి కంపారిటివ్లీ కొన్ని ఓట్లు తక్కువ ఉన్నాయి. పర్సంటేజ్ పరంగా అయితే 11% ఈక్వల్తో అయితే ముందుకెళ్తున్నారు. అండ్ తర్వాత ప్రేరణ అండ్ యష్మి వీళ్ళిద్దరికి సిమిలర్ ఓటింగ్ అయితే ఉంది. ప్రేరణకి 9% ఉంటే యష్మికి కూడా 9% అనమాట. సో ప్రేరణ మార్నింగ్ ఎక్కడో 6th ఉంటే ఇప్పుడు 5th వచ్చేసింది. 5th అది కూడా కొంచెం బెటర్ ఓటింగ్తో 9.5 దాదాపు ఓటింగ్తో అయితే ఉంది. ప్రేరణ జస్ట్ 9.5 బిలో ఉంది. సో ఆల్మోస్ట్ ఇద్దరు 9 అని వేసినా కూడా కంపారిటివ్లీ కొన్ని ఓట్స్ అనేవి ఎక్కువగా యష్మికే ఉన్నాయి ప్రేరణతో పోలిస్తే. ఎందుకు వచ్చినాయి యష్మితో అంటే మణికంఠ ఇష్యూ వల్ల. ఇది ఏదో చాలా పెద్ద మహాభారతం వచ్చేసింది బాబోయ్, ఇప్పుడు యష్మికి చాలా అన్యాయం జరిగింది అన్నట్టుగా అందరూ అదే పనిగా ఓట్లు వేస్తున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. సో యష్మి డౌట్ లేకుండా ఈ వీక్ అయితే సేవ్ అవుతుంది. సో 9% ఈచ్గా అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. తర్వాత చూసుకుంటే అభయ్ నవీన్ నెక్స్ట్ పొజిషన్లో ఉన్నారు. లాస్ట్ బట్ 1 పొజిషన్లో 8% ఓటింగ్తో కంఫర్టబుల్ దీంట్లోనే ఉన్నాడు. సో పృథ్వీ నిన్న టాస్క్లో మళ్ళీ తన అగ్రెషన్ అదే పనిగా చూపిస్తూనే ఉన్నాడు. బిగ్ బాస్ చెప్పినా కూడా, కంటెస్టెంట్స్ నామినేట్ చేస్తున్నా కూడా మళ్ళీ ఆయన అగ్రెషన్ అనేది ఏమాత్రం తగ్గకుండా మీరేమన్నా చేసుకోండి, మరి నేను ఉండే తీరేది. ఇప్పుడు ఏమంటారు, మీరు నామినేట్ చేసుకుంటారా చేసుకోండి, టాస్కులు నా ముందు ఆడి బతికి బట్టగలుగుతారా చూద్దాం రా ఆడు అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ నేచర్తో ఉంటే రిస్క్ ఆయనకే. సో నాకు తెలిసి పృథ్వీకే ఎక్కువ రిస్క్ ఉంది ఈ వారం బయటికి వెళ్ళిపోవడానికి. సో మరి చూద్దాం ఎంతవరకు ఉంటుంది అనేది. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.